రాజమహేంద్రవరం నగర ప్రజలకు నమస్కారం. రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఇటీవల కోటిలింగాల ఘాట్లో ఓపెన్ ఎయిర్ థియేటర్ ఏర్పాటు చేసి ప్రతి వారాంతంలో అలనాటి క్లాసిక్ తెలుగు చిత్రాలను ప్రదర్శిస్తున్నాం. ఈ కార్యక్రమానికి నగర ప్రజల నుంచి విశేష ఆదరణ లభించడం మాకెంతో ఆనందంగా ఉంది. అయితే గత వారం కురిసిన భారీ వర్షాలు మరియు గోదావరి వరదల ప్రభావంతో థియేటర్లో ఏర్పాటు చేసిన స్క్రీన్ 2 రోజుల పాటు 50% నీటిలో మునిగింది. అందువల్ల గత ఆదివారం సినిమా ప్రదర్శన నిర్వహించడం సాధ్యపడలేదు. ఈ ఘటనకు సంబంధించిన కొన్ని ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ముందు చూపు లేకుండా నిర్మించారు, ప్రజాధనం వృధా అయింది, ఇక ఈ స్క్రీన్ ఉపయోగం ఉండదు అనే పలు వదంతులు ప్రచారంలోకి వచ్చాయి. ఇది చాలా దురదృష్టకరంగా నేను భావిస్తున్నాను. ఈ ప్రచారంలో ఎలాంటి నిజం లేదు. ఈ ఓపెన్ ఎయిర్ థియేటర్ను గోదావరి వరద పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని సాంకేతిక ప్రమాణాలకు అనుగుణంగా నిర్మించడం జరిగింది. ముఖ్యంగా ఆ స్క్రీన్ కు కావలసిన సపోర్ట్స్ దృఢమైన MS పిల్లర్స్ తో సపోర్ట్స్ తో మరియు స్క్రీన్ అల్యూమినియం కాంపోజిట్ ప్యానెల్ అనే ఒక షీట్ తో ఎటువంటి త్రుప్పుకు గురి కాకుండా ఉండే షీట్ తో నిర్మించడం జరిగింది. వరద నీరు తగ్గిన వెంటనే ఎలాంటి నష్టం లేకుండా, ఎలాంటి మరమ్మతులు అవసరం లేకుండా తిరిగి సినిమా ప్రదర్శనలను నిర్వహించే విధంగా దీన్ని రూపొందించాం. అందువల్ల ప్రజలు ఎలాంటి అనుమానాలకు గురి కావద్దని నేను కోరుతున్నాను. త్వరలోనే ఇదే వేదికపై అందరం కలిసి రాబోయే శని ఆదివారాల్లో వర్షం లేకుంటే కలిసి సినిమాలను చూసే అవకాశము మనం తీసుకోబోతున్నాం. సోషల్ మీడియా మిత్రులకు కూడా మా ప్రత్యేక విజ్ఞప్తి, ఈ ఓపెన్ ఎయిర్ థియేటర్ ను ప్రారంభమైనప్పుడు మీరు ఎంతో చక్కగా ప్రచారం చేసి ప్రజలకు చేరవేశారు. అందుకు రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతుంది. అదేవిధంగా ఇలాంటి అంశాలపై సమాచారం చేరవేసే ముందు దయచేసి సంబంధిత అధికారులను సంప్రదించవలసిందిగా కోరుచున్నాను. మీ సహకారం ఎప్పటికీ మరువలేనిది. దయచేసి వదంతులను వ్యాప్తి చేయకండి, అధికారిక సమాచారమును మాత్రమే పంచండి. ధన్యవాదాలతో ఇట్లు మీ షేక్ మదార్ షా అలీ, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ.